కడప జిల్లాలో మంత్రి పార్థసారథి పేరుతో మహీంద్రా ఎక్స్యూవీ కారుకి నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఘటన కలకలం రేపింది. కడప మహీంద్రా షోరూంలో ఎమ్మెల్యే పేరుతో నకిలీ స్టిక్కర్ ఉన్న కారు దర్శనమిచ్చింది. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన కొట్నాల హరినారాయణ అనే యువకుడు తన బావ బండారు రమేష్ పేరుతో కారు కొనుగోలు చేశాడు. చెడు వ్యసనాలకు బానిసైన హరినారాయణ సులభంగా డబ్బు సంపాదించడం కోసం మంత్రులు ఎమ్మెల్యే పేర్లతో నకిలీ స్టిక్కర్స్ తయారు చేసి హరినారాయణ వాడుకుంటున్నాడని సమాచారం. అంతేకాదు మంత్రి పార్థసారథి స్టిక్కర్ ఉన్న కారులో హరినారాయణ డ్రగ్స్ ఇంజెక్షన్స్ వాడుతున్న వీడియో వైరల్ అయింది. కడప జిల్లాలో మంత్రి పార్థసారథి పేరుతో మహీంద్రా ఎక్స్యూవీ కారుకి నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. శాలిని, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో నూజివీడు ఎమ్మెల్యే అలాగే సమాచార శాఖ మంత్రి పార్థసారథికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్యూవీ 700 కార్కు ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది కడప జిల్లాలో ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి హరినారాయణ అనేటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో ఈ హరినారాయణ అనేటువంటి యువకుడు తన బావ అయినటువంటి బండి రమేష్ కు రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి కారుకు ఈ ఎమ్మెల్యే పార్థసారథికి సంబంధించినటువంటి స్టిక్కర్ అంటించుకొని దానికి సంబంధించినటువంటి ఆ కారుని ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే కారులో అదే హరినారాయణ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ వినియోగించేటటువంటి వీడియో ఏదైతే ఉందో అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కారుకు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో బండి రమేష్ కు సంబంధం లేకుండానే ఈ హరినారాయణ చెడు వ్యసనాలకు బానిసైనటువంటి అలాగే డ్రగ్స్ కు అలవాటు పడినటువంటి హరినారాయణ ఈ కారును కడపకు చెందినటువంటి సుభాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎవరైతే ఆ వ్యక్తికి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి సుభాష్ రెడ్డి ఈ కారును కడపకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ హరినారాయణ తన కారు మిస్ అయిందనేటువంటి విషయాన్ని బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో సంబంధిత పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కారుకు సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయినటువంటి సుభాష్ పైన నమోదినటువంటి కేసు నేపథ్యంలోనే నిన్న కడపకు కారు కోసం వచ్చారనేటువంటి సమాచారం కూడా మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి కారు మినిస్టర్ కు సంబంధించినటువంటి స్టిక్కర్ వేసుకొని ఉన్నటువంటి కారు కడప మహేంద్ర షోరూమ్ లో ఉన్నదనేటువంటిది కూడా పోలీసులకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం కావచ్చు, అలాగే కంప్లైంట్ దారున ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, అలాగే జీపీఎస్ ద్వారా పోలీసులు కనుగొన్నారనేటువంటిది కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కారును తీసుకెళ్లడానికి వచ్చారనేటువంటిది కూడా నిన్న రాత్రి కడపలో ఒక కలకలం రేగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చెడు వ్యసనాలకు బానిసైనటువంటి హరినారాయణ డ్రగ్స్ కు అలవాటు పడడంతో పాటు ఇలాగే అంటే ఇట్లాంటి వ్యవహారాలు చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి వాటికి అలవాటు పడినటువంటి వ్యక్తి ప్రజలను కూడా మభ్యపెట్టి తర్వాత మభ్యపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇతను ఇంకా ఇతరుల దగ్గర కూడా డబ్బులు కూడా కలెక్ట్ చేసినాడనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఒక మంత్రికి సంబంధించినటువంటి స్టిక్కర్ ఏదైతే ఉందో స్టిక్కర్ దుర్వినియోగమైనటువంటి పరిస్థితిలో పోలీసులు దీనిపైన కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే చెడు వ్యసనాలకు బానిసైనటువంటి హరినారాయణ పైన కూడా స్టిక్కర్ వినియోగించేటటువంటి హరినారాయణ పైన కూడా కఠినంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే ఇతరులు కూడా ఇలాంటి ఫేక్ స్టిక్కర్స్ వేసుకొని కార్లు వినియోగించేటువంటి పరిస్థితి కూడా కనిపించకపోవచ్చు. అయితే ఈ విషయం అయితే ఫేక్ స్టిక్కర్ కు సంబంధించినటువంటి విషయం అనేటువంటిది మంత్రి కొలుసు పార్థసారథికి తెలియదనేటువంటిది కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే తెలిసి ఈ వ్యవహారం నడుస్తుందా లేకపోతే మంత్రికి తెలియకుండా ఇతను స్టిక్కర్ అంటించుకున్నాడా అనేటువంటిది పోలీసులు చేసేటువంటి విచారణలో కావచ్చు, అలాగే పోలీసులు దీన్ని పూర్తిగా నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.